చూడండి చాలా బాగుంది. హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను పైపింగ్ థ్రెడ్కి ఇట్లా ట్రై చేస్తున్నానండి. మగ్గం లుక్ వస్తుంది అనేసి అయితే చాలామంది ట్రై చేస్తున్నారు కదా, నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి లైన్స్ డిజైన్ అండి. కాకపోతే నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ లైన్ వరకు పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇట్లా చేయడం అయితే ఓకే అండి. ఇంకా నెట్ డిజైన్స్, ప్యాచ్ వర్క్స్ అని ఇప్పుడు చాలా పట్టు క్లాత్ పెట్టి బార్డర్ ఇట్లా పెట్టి అటాచ్ చేస్తున్నారు కదా, అది కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అనిపించింది నాకు. మన వరకు అంటే చేసుకోవచ్చు, కష్టపడి చేసుకోవచ్చు, అక్కడే నిలబడాల్సి వస్తుంది. కాబట్టి కస్టమర్ ఏంటి అంటే మనకు అంత అమౌంట్ ఇవ్వకపోవచ్చు అండి. ఇప్పటికే థ్రెడ్ వర్క్స్ అంటే చాలా చీప్గా దొరుకుతాయి అనేసి అయితే ఒక టాక్ ఉంది కదా, అందుకనే నాకు అనిపించేది ఏంటంటే అంత కష్టపడి అంత తక్కువ రేట్కి వేసుకోవడం అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నెట్ వర్క్ వేసుకున్నాం అనుకోండి, నెట్ వర్క్ ప్యాచ్ వర్క్ చేసినాం అనుకోండి, ఇంకా వాళ్ళు నెట్ తీసుకురావాలి, మనం వేసినందుకు ఛార్జ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కొంతమంది ఆలోచించారండి. ఇది మిషనే కుట్టింది కదా అనేసి అయితే వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు మనం ఎంత కష్టం చేసినా కానీ మనకి ఇచ్చేది మాత్రం వాళ్ళకి తక్కువ రేటే అండి. అందుకనే నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను, మీరు మీకు ఓపిక ఉంటే చేసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి అయితే ఒక మంచి బ్రైడల్ వర్క్ అయితే అయిపోయిందనమాట. కాకపోతే లైన్స్ డిజైన్ అండి, హెవీగా కాకుండా కొంచెం బ్రైడల్గా అయితే వేసుకోవచ్చు. చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు. కొంచెం ముడి కుట్టుతోని ఇట్లా మనకు డిజైన్ అయితే ఇట్లా ఉంది. ఈ డిజైన్కి వచ్చేసి నేను ఇక్కడ ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ థ్రెడ్ అట్లా ఒక లైన్ అయితే నేను ట్రై చేసిన అనమాట. చూడండి కొంచెం మనకు మగ్గం ఫినిషింగ్ కనిపించాలి అనేసి నేనైతే ఇట్లా ఒకసారి ట్రై చేసిన అనమాట. చూడండి డిజైన్ అయితే సూపర్ ఉంది అసలు. చూడండి ఇందులో ముడి కుట్టు చూడండి ఎక్సలెంట్గా కుట్టింది అసలు. ఇందులో ముడి కుట్టు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, క్లారిటీగా మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి నాకైతే చాలా నచ్చింది డిజైన్. అంటే హెవీగా లేకుండా ఇట్లా లైన్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా, అట్లా ఉందన్నమాట. కట్ వర్క్ డిజైన్ అయితే ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కానీ కట్ లేకుండా మనకు స్ట్రైట్ లైన్ కూడా వచ్చింది. చూడండి కట్ వర్క్ అందరు ఇష్టపడరు కదా, కొంచెం ఏజ్ వాళ్ళు కూడా కట్ వర్క్ అయితే వేసుకోలేరు, అందుకనే ఇట్లా లైన్తో వచ్చిందనమాట. ఇంకా నేను ఆ వర్క్ చేస్తూ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసినానండి. ఈ మిర్రర్ వర్క్ అయితే మీకు ఆల్రెడీ చూపించినానండి వీడియోలో కానీ ఇంకా షార్ట్ వీడియోలో కూడా. అయితే ఇది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఆ రోజు నేను చేసిన వర్క్ అయితే ఇదనమాట. ఇంకా 2 బ్లౌజులు కూడా వేరే అర్జెంట్ ఉన్నాయి, కాకపోతే ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే కంప్లీట్ అయిందనమాట. చూడండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మిర్రర్ వర్క్ అండి ఇది. సింపుల్గా మిర్రర్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇట్లా డిజైన్ అయితే వేసుకోవచ్చండి. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి నెక్ చుట్టూ ఇట్లా సింగిల్ లైన్ మిర్రర్ వర్క్ వస్తుంది, అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా పైన బంచ్ లాగా వస్తుంది. చూడండి ఇట్లా అయితే వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ సింపుల్ 1 లైన్ మిర్రర్ అయితే వస్తుంది. మిర్రర్స్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇట్లా సింగిల్ లైన్ మిర్రర్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి, పట్టు శారీ కాకపోతే ఓల్డ్ శారీ అనమాట. కాంబినేషన్ అయితే బాగుంది కదా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ అయితే ఇది చూడండి. ఈ వర్క్ వచ్చేసి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట. కొంచెం నెక్ వచ్చేసి అయితే బ్రాడ్గా వస్తుంది. ఇది కాంబినేషన్ అయితే బాగుంది కదా, జామునీ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. చూడండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్రాడ్గా ఉంటుంది అనమాట, కొంచెం నెక్ బ్రాడ్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ అలాగే వస్తుంది. చూడండి చాలా బాగుంది. వచ్చేసరికి సేమ్ నెక్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది, కాకపోతే పైన ఇట్లా మొత్తం బూటీస్ అయితే ఇచ్చినారు అనమాట. ఈ డిజైన్కి మనకు హెవీ డిజైన్ అయితే ఏం లేదు, సేమ్ నెక్ ఎలా వస్తుందో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వస్తుంది అనమాట. ఇలా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్కి ఇంకా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఫైనల్గా స్టిచ్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియోలో అయితే ఇప్పుడే చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎందుకంటే నైట్ వరకు అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు 8 o'clock అయితే అవుతుంది. నైట్ వరకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలన్నమాట. నేను అందుకని అర్జెంటుగా వీడియో అయితే తీసుకుంటున్నానండి. నాకు అన్ని అర్జెంట్ బ్లౌజెస్ ఉంటాయండి, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో అయితే అర్జెంట్ అనే చెప్తున్నాను కదా. ఎందుకంటే మనము ఒక పని చేయాలని అనుకుంటాం ఆ రోజు,
ఇంకొక అర్జెంట్ పని అయితే వస్తుంది, అది ప్రతి టైలర్కి అయితే అవుతుందండి. చూడండి చాలా బాగుంది కదా డిజైన్. ఇంకా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని నేను ఆ నైట్ అయితే స్టిచ్చింగ్ చేసినానండి. కంప్లీట్ అయిపోయింది. అంటే వాళ్ళకి నెక్స్ట్ డే వచ్చేసి గృహప్రవేశం ఉందన్నమాట, అందుకనే పొద్దున్నే ఇచ్చేయాలి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.